హాయ్ అండి, నేను ఆఫ్లైన్లో మాత్రమే మొబైల్స్ కొంటాను. నేను ఆన్లైన్లోనే మొబైల్ కొంటూ ఉంటాను. ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా ఏంటి? ఎక్కడ కొన్నా మొబైల్ ఒకటే కదా. ఈ వీడియోలో వివో Y29 గురించి చెప్తున్నావు కదా, చివరిలో నీతోనే చెప్పిస్తాను ఎక్కడ మొబైల్ బెటర్గా ఉంటాయి అని. సర్లే, నువ్వు వెళ్ళి ఇంకా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి వివో వల్ల ఆఫ్లైన్ మొబైల్ అయిన వివో Y29 మొబైల్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన వివో Y29 రాసింది కూడా ఉంది. బాక్స్ పైన ఫోన్ ఎలా ఉంటుందో కూడా ఫోటో అయితే ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, అలాగే 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ ఉంది, సిమ్ ఎజెక్టెడ్ టూల్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం ఈ చిన్న వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 14,000 అయితే పెట్టారు. అది కూడా 4GB 128GB. చెప్పరా 4GB ఎక్స్టెండెడ్ ర్యామ్ కూడా వస్తుందని చెప్పి. ఇలాంటి డిఫరెంట్ ఇంకా జెన్యూన్ కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఏ గ్లాస్ ప్రొటెక్షన్ వాడారో చెప్పట్లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంది, కానీ స్టీల్ ఫినిషింగ్ ఇచ్చేలాగా కోటింగ్ చేశారు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IP64 వాటర్ రేటింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ వచ్చేసి వివో Y200 సిరీస్ ఉంది కదా, సేమ్ అదే డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డైరెక్ట్ గా ఇయర్ ఫోన్స్ అయితే వాడుకోవచ్చు. అండ్ మిలిటరీ గ్రేడ్ 810 ప్రొటెక్షన్ తో వస్తుందని చెప్తున్నారు. ఏమ్మా, డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ గురించి మర్చిపోయావా? ఈ బడ్జెట్ లో ఏ ఫోన్ లో వస్తుంది చెప్పు? 6.68 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1000 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. HDR10+ యూట్యూబ్ లో 4K క్వాలిటీ ఎక్కడమ్మా? మింగేసావా? నువ్వు ఉండవమ్మా, తుత్తు అంటావు. Dimensity 6000 ప్రాసెసర్ 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. 2+ years అడ్వాన్స్ అయితే ఇస్తారు. ఇంకెందుకు, వచ్చేసాయి, నువ్వే చెప్పు. ఈ ప్రాసెసర్ తోటి లూడో, క్యాండీ క్రష్, సబ్వే సర్ఫ్ ఇలాంటి గేమ్స్ తప్ప ఫ్రీ ఫైర్, PUBG ఇలాంటి గేమ్స్ ఆడుకోవచ్చా? కనీసం మల్టీ టాస్కింగ్ కన్నా యూజ్ అవుతుందా? బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP, ఫ్రంట్ వచ్చేసి 80MP ఇస్తున్నారు. రెండు కూడా 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాస్ అయితే బాగుంటాయి, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. హలో మేడం, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అన్నావు, సెకండరీ కెమెరా చెప్పలేదు. నేను ఉన్నాననుకున్నావా లేననుకున్నావా? నన్ను చెప్పమంటావా? అది కెమెరానే కాదు, 0.08తో వచ్చే ఫ్లిక్కర్ సెన్సార్. అది కెమెరాని ఎందుకు అంటావు చెప్పు? 5500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఎలాగో నార్మల్ గా యూజ్ చేసుకునే వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఈజీగా 1 డే వస్తుంది. ఓవరాల్ గా స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆఫ్లైన్ మొబైల్ కాబట్టి స్పెసిఫికేషన్స్ అయితే ఇలాగే ఉంటాయి. ఇలాంటి మొబైల్ కి సంబంధించిన వీడియోలు పెద్ద ఛానల్లో అయితే కనిపించవు, ఎందుకంటే షాప్ వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టారు. ఈ మొబైల్స్ అయితే ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి, కానీ ఈ మొబైల్స్ ఎక్కువ ఆన్లైన్ లో కన్నా ఆఫ్లైన్ లోనే కొంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, దాని గురించి వదిలేసేయండి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం వల్ల మన వెనుకలో ఒక సిల్వర్ ప్లే బటన్ వస్తుంది, అది మీ గుర్తుగా నా దగ్గర ఉంచుకుంటాను. అంతవరకు ఇలాగే చూస్తూ ఉండండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.